ప్రభునందు దేవుని యొక్క బిడ్డలందరూ కూడా వందనాలు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మరలా చక్కని అవకాశం అనుగ్రహించాడు ఈ రీతిగా మరలా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనమును ధ్యానించుకుందాం. ఈ పునరుద్ధరణమున దేవుని యొక్క సన్నిధిలో మనము కూడుకోలేకపోయినప్పుడు కూడా దేవుడు ఆన్లైన్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి, దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి దేవుడిచ్చిన సమయం బట్టి దేవునికి స్తోత్రములు. రండి, చిన్ని ప్రార్థన చేసుకొని దేవుని యొక్క పరిశుద్ధ వాక్య భాగం ధ్యానించుకుంటాం. మహాగణుడ, మహోత్మేశయ, సర్వాధికారి, సర్వశక్తుడ, నిన్న నేడు నిరంతరం ఒకే రీతిని మనం నడిపిస్తూ పోషిస్తూ మా పక్షాన్ని కాలం చేసిన మా దేవా నీకు స్తోత్రం. కానీ ఎవరు విడిచిపెట్టినా ఎడబాసిన నీ విడువవు ఎడబాయవని నీ లేఖన చేత మాట్లాడుచున్న మా దేవా నీకు స్తోత్రములు. తండ్రి, మమ్మల్ని ప్రేమించి మా పక్షాన కార్యం చేస్తున్న మా దేవా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. తండ్రి యొక్క దినం ప్రభువా, తండ్రి యొక్క ఆన్లైన్ ద్వారా ప్రభువా నీకు వాక్యమును బోధించుండగా నన్ను బలపరచు ప్రభువా, నన్ను ఆరోగ్యపరచు. నీ మాటలను ప్రభువా మాట్లాడడానికి దేవా నీ మాటల చేత ప్రభు ప్రతి ఒక్కరిని బలపరిచే రీతిగా తండ్రి నీ వాక్కును ప్రభువా నీవు బయలుపరచడం ప్రారంభం చేయించున్నావు. కానీ ఎంతమంది అయితే ప్రభువా యొక్క ఆన్లైన్ ద్వారా తండ్రి నీ మాటలు వినుచున్నారో వారందరినీ ప్రభువా మీరు బలపరచండి, స్థిరపరచండి, మీ ఆత్మ చేత నడిపించమని ప్రార్థన చేయించున్నాం. మరి ముఖ్యంగా ప్రభువా ఈ దినం ప్రభువా నీ యొక్క వాక్యముని ఎంతమంది అయితే ప్రభువా వినుచున్నారో తండ్రి వారి యొక్క హృదయాలు ప్రభువా తెరచండి. నీ వాక్యమును గ్రహించి బిడ్డలుగా తండ్రి వారిని సిద్ధపరచడం ప్రార్థన చేయించున్నాం. ప్రభువా ప్రారంభించంత మీరే క్రమముగా పరుచు నడిపించండి. మీ యొక్క ఆత్మ చేత మమ్మల్ని బలపరచి మహిమ పొందమని యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మంచి ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొక్క సన్నిధిలో కొద్ది మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో ఈ యొక్క వాక్యాన్ని వింటున్న మీరు ఈ యొక్క వాక్యాన్ని మీరు కూడా షేర్ చేయండి. మీ యొక్క స్నేహితులు కూడా వినేలాగున దేవుడు వారి పట్ల కూడా తన యొక్క కార్యములను చేసేలాగున మీరు యొక్క వాక్యాన్ని షేర్ చేస్తే దేవుడు పరిచర్లో కూడా మీరు వాడబడిన వారే అని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి వాక్యాన్ని మీరు షేర్ చేసిన వారిగా, ఇతరులకు వినిపించిన వారిగా మీరు ఉండాలని ప్రభు పేరిట మనం చేయుచున్నాం. మంచిది. దేవుని యొక్క పరిశుద్ధ వాక్య భాగం నుంచి ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి యోహాను రాసిన పత్రిక, యోహాను రాస్తున్న మొదటి పత్రిక, భక్తుడైన యోహాను, దేవుని యొక్క దాసుడిగా ఉన్న యోహాను, దేవుని యొక్క స్నేహితుడిగా ప్రేమించబడిన స్నేహితుడిగా ఉన్న భక్తుడు యోహాను రాస్తున్న మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాటని జ్ఞాపకం చేసుకుందాం. లోకమును దాని ఆశయు గతించిపోచున్నది, గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. దేవుని సంగమా, లోకము దాని ఆశ గతించిపోచున్నది. లోకం గతించిపోద్ది, లోకము ఉన్న ఆశలు కూడా గతించిపోతాయి. సంపాదించుకోవాలని ఆలోచన కలిగిన నీ ఆలోచన కూడా ఏదో ఒక దినాన్ని ఏమైపోద్దంటే నశించిపోతుంది. ఈరోజు భూమి మీద మనుషులు అన్నవారు అనేక ఆలోచన కలిగి అనేక తలంపులు కలిగిన వారి ఉంటున్నారు. అందుకే ఇక్కడ అంటున్నాడు భక్తులైన యోహాను, ఏమన్నాడంటే ఈ లోకము గతించిపోద్ది ఒకానొక దినం. దేవుని యొక్క దాసుడైన పేతురు గారు అంటారు, పంచభూతములు మికటమైన వేండ్రముతో లయమైపోయే దినాలు వస్తున్నామంట. లయమైపోయే దినాలు వస్తున్నాయి, పాడైపోతాయి, నశించిపోతాయి, నాశనం అయిపోతాయి. లోకంలో ఉన్న ఆశ, నువ్వు ఎలాంటి ఆశ కలిగిన వానికి ఉన్నా, ఎట్టి ఆశ కలిగిన వానికి ఉన్నా ఒకానొక దినం అది నశించిపోతుంది, నాశనం అయిపోతుంది. కానీ దేవుని యొక్క చిత్తమును జరిగించిన వాడంట నిరంతరము నిలుచును. హల్లెలూయా. ఈరోజు మనుష్యుడు నిరంతరము నిలిచిన వాడిగా ఉండడానికి దేవుని యొక్క చిత్తమును చేసిన వాని ఉండాలి. దేవుని యొక్క చిత్తం. కాబట్టి బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. అనేకమైన విషయాలు ఉన్నాయి. వాటిలో దేవుని యొక్క చిత్తం మన పట్ల ఏమై ఉంది,
దేవుని యొక్క చిత్తం మన పట్ల ఏమై ఉంది, దాన్ని మనం కొనసాగించిన వారికి ఉన్నామా, దాన్ని మనం చేసిన వారికి ఉన్నామా, దాన్ని చేసిన వారికి మనం కనబడుతున్నామా లేదని విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు నిరంతరము నిలిచిన వాడిగా ఉండడానికి, నిరంతరము ఆశీర్వాదకరముగా దీవెనకరం ఉండడానికి, దేవుని యొక్క కార్యములను చూడడానికి, మనుషుడు పాడైపోకుండా, మనుషుడు నాశనమైపోకుండా, మనుషుడు చెడిపోకుండా, మనుషుడు స్థిరముగా నిలబడడానికి దేవుని యొక్క చిత్తమును జరిగించాలి. ఏంటి ఆ దేవుని యొక్క చిత్తం? మన పట్ల దేవుని యొక్క చిత్తం ఏమై ఉందనే విషయాన్ని మనం కొన్ని విషయాలు దేవుని యొక్క లేఖన భాగం నుంచి మనము ధ్యానిద్దాం. మొదటి తెస్సలోనిక రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి రాస్తున్న మొదటి పత్రికలో 4వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాటని జ్ఞాపకం చేయుచున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. ఈరోజు నువ్వు సరైన రీతిగా నిలబడడానికి, పడిపోకుండా, తొలగిపోకుండా, చెడిపోకుండా, పాడైపోకుండా స్థిరముగా నిలబడడానికి, స్థిరముగా నీవు నిలిచిన వారిగా ఉండడానికి దేవుడు నాకు లేఖ మాట్లాడుతున్న మాట ఏమిటంటే, పరిశుద్ధత. మీరు పరిశుద్ధులగుటయే, దేవునిలో ఉన్నవాడు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటే దేవుని యొక్క చిత్తం. దేనికి దూరం ఉండుట? జారత్వమునకు. జారత్వం. ఒకడు మోహపు చూపుతో చూచిన వాడు జారత్వములో పడిపోయిన వాడు జ్ఞాపకం చేయబడుతుంది. మోహపు చూపుతో చూసిన వాడు జారత్వంలో పడిపోయిన వాడు. జారత్వము, వ్యభిచారం వేరే, జారత్వం వేరే. ఈ జారత్వం నీవు నీ కంటిని ఎప్పుడైతే చెడు ఆలోచనల మీద, చెడు తలంపుల మీద నీ దృష్టిని నువ్వు మళ్లించుకుంటావు, అప్పుడే నువ్వు జారత్వంలో పడిపోయిన వానిగా ఉంటావు. అప్పుడే నువ్వు పాడైపోయిన వానిగా ఉంటావు. అప్పుడే నీవు నాశనానికి వెళ్ళిపోయిన వానిగా ఉంటావు. బైబిల్లో చాలా మంది ఉన్నారు జారత్వంలో పడిపోయి దేవుని యొక్క ఆశీర్వాదం పోగొట్టుకున్న వారు కనబడుతున్నారు. జారత్వంలో పడిపోయి దేవుని యొక్క పరిశుద్ధతను పోగొట్టుకున్న వారు కనబడ్డారు. జారత్వంలో పడిపోయి దేవుని యొక్క అభిషేకమును పోగొట్టుకున్న వారు చాలా మంది కనబడుతున్నారు. ఈరోజు దేవుడు మాట్లాడుచు మాట ఏమిటంటే, నువ్వు స్థిరముగా నిలబడాలంటే, దేవుని ద్వారా పొందుకున్న ఆశీర్వాదం అది స్థిరముగా ఉండాలంటే, దేవుని ద్వారా పొందుకున్న అభిషేకము స్థిరముగా ఉండాలంటే, దేవుని ద్వారా పొందుకున్న రక్షణ స్థిరముగా ఉండాలంటే, దేవుని ద్వారా పొందుకున్న సంతోషము, మేలు, ఆశీర్వాదము నీ జీవితములో స్థిరముగా ఉండాలంటే, అవి నశించిపోకుండా, పాడైపోకుండా నీ జీవితంలో స్థిరపరచబడిన వానికి ఉండాలంటే దేవుని యొక్క చిత్తము ఏమిటో అది మనము గ్రహించాలి. అందుకన్నా దేవుని యొక్క చిత్తం ఏమిటంటే పరిశుద్ధులుగా ఉండుతాయి. జారత్వం విడిచిపెట్టుట. జారత్వమే కాదు, లోకరీతైన కార్యములను విడిచిపెడుతా. ఈ లోకరీతైన పనులు విడిచిపెడుతా. అందుకే యోహాను భక్తుడు అంటాడు, నేత్రాశ. నేత్రాశ అది దేవుని వల్ల కలిగినది కాదు. ఈ నేత్రాశ మనుషుడికి జారత్వం తీసుకువెళ్ళిపోదు. ఈ నేత్రాశ మనుషునికి విచారణను తీసుకెళ్ళిపోదు. ఈ నేత్రాశ మనుషునికి ధనాపేక్షలను తీసుకెళ్ళిపోదు. ఈ నేత్రాశ మనుషునికి నాశనకరమైన స్థలాన్ని తీసుకెళ్ళిపోదు. ఈ నేత్రాశ మనుషుల యొక్క జీవితాన్ని పాడు చేసే స్థలాన్ని తీసుకెళ్ళిపోదు. కాబట్టి నేత్రాశని జ్ఞాపకం చేయొచ్చు. ఇది దేవుని వల్ల కలిగినది కాదు. ఈరోజు జారత్వమునకు దూరముగా ఉండాలని జ్ఞాపకం చేయొచ్చు. జారత్వమునకు దూరం ఉండాలి. మనం జారత్వం దూరంగా ఉండి దేనికి దగ్గర ఉండాలి, దేనికి కలిగిన వానికి ఉండాలంటే పరిశుద్ధులగుటయే. మనం పరిశుద్ధులుగా ఉండుటాయి, పరిశుద్ధులుగా జీవించుటాయి, పరిశుద్ధులుగా బ్రతుకుటాయి. అది దేవుని యొక్క చిత్తమని దేవుడు జ్ఞాపకం చేయొచ్చు. కాబట్టి దేవుని సంగమా, ఈరోజు దేవుని యొక్క చిత్తం ఏమిటంటే నువ్వు పరిశుద్ధత కలిగిన వాడిగా జీవించాలి. పరిశుద్ధత కలిగిన వాడిగా నువ్వు బ్రతకాలని దేవుడు జ్ఞాపకం చేయించున్నావు. పరిశుద్ధత కలిగిన వాడిగా బ్రతుకుతున్నావా? పరిశుద్ధత కలిగిన వాడిగా జీవిస్తున్నావా? పరిశుద్ధత కలిగిన జీవితమును కొనసాగిస్తున్నావా? గమనించాలి ప్రియమైన దేవుని సంగమా. సమస్తమును లయమైపోయే దినాలు వస్తున్నాయి, సమస్తము పాడైపోయే దినాలు వస్తున్నాయి. కానీ నువ్వు స్థిరముగా ఉండాలి. దేవుని యొక్క చిత్తమును జరిగించిన వాడు
వాడు నిరంతరము నిలుచుని జ్ఞాపకం చేసుకుంటాడు. నిలుచిన వాడిగా ఉంటాడు, స్థిరపరచబడిన వాడిగా ఉంటాడు. పాడైపోయిన వాడిగా ఉండడు, చెడిపోయిన వాడిగా ఉండనే ఉండడు. వాడు దేవుని యొక్క సన్నిధిలో స్థిరపరచబడిన వాడిగా ఉంటాడు, నిరంతరం నిలిచిన వాడిగా ఉంటాడు. ఎప్పుడంటే పరిశుద్ధత కలిగినప్పుడే. జీవితంలో పరిశుద్ధత కలిగిన వాడిగా ఉన్నప్పుడే మనం ఏం పొందుకుంటామంటే దేవుని యొక్క సన్నిధిలో స్థిరపరచబడిన వానిగా ఉంటాము. దేవుని యొక్క సన్నిధిలో ఆయన చిత్తమును జరిగించిన వానిగా మనం కనబడతామని దేవుడు జ్ఞాపకం చేయొచ్చు. కాబట్టి ఈరోజు దేవుని యొక్క చిత్తం ఏమిటంటే నీవు నేను ఆయనలో ఉన్న ప్రతి ఒక్కరూ దేవునిలో పరిశుద్ధత కలిగిన వానిగా ఉండాలి. హల్లెలూయా. రెండో విషయం జ్ఞాపకం చేసుకుంటే అదే మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఏంటి దేవుని చిత్తం అంట? ప్రతి విషయములోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈరోజు అనేక మంది మేలు కలిగినప్పుడే కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వారికి కనబడతారు. ఈరోజు అనేక మంది ఆశీర్వాదం పొందుకున్నప్పుడే కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వారికి కనబడతారు. ఈరోజు అనేక మంది వారు చేయుచున్న పనిపాటుల్లో దీవెనలు చూచినప్పుడే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. వారి కుటుంబం సరైన రీతిగా ఉంటేనే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. అంటే మనుష్యుడు ఏదైనా ఒకటి పొందుకుంటే దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వాడిగా ఉంటాడు. కానీ ఏది పొందుకోకపోతే మనుషుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వానిగా కనబడదు. కానీ దేవుని ఒక లేఖనం చేత దేవుడు మాట్లాడుచున్న మాట, దేవుడు తెలియపరుస్తున్న మాట ఏమిటంటే ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి విషయంలో. ఈరోజు నీవు బలహీనతలున్నా నీవు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. ఈరోజు నీవు ఆరోగ్యం ఉన్నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. ఈరోజు నీవు ఫలింపు లేకపోయిన వాడి ఉన్నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుకే హబక్కూకు ఒక చక్కని మాటని జ్ఞాపకం చేయుచున్నాడు. దేవునొక దాసుడు ప్రవక్త అయిన హబక్కూకు రాస్తున్న గ్రంథంలో ఆయన చక్కని మాటని జ్ఞాపకం చేయుచున్నాడు. ఏమని జ్ఞాపకం చేయుచున్నాడంటే హబక్కూకు చివరి అధ్యాయంలో హబక్కూకు చివరి అధ్యాయంలో 17వ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక యుండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువు లేకపోయినను, నేను యెహోవాయందు ఆనందించేదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదని జ్ఞాపకం చేయుచున్నాను. ఏమంటాడంటే నేను ఆనందిస్తాను, నా దేవుని నేను సంతోషిస్తాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను, ఆనందిస్తాను, నేను సంతోషిస్తాను. నేను దేవుడు ఇవి ఏమి కూడా నాకు లేకపోయినా నేను దేవుని ఆనందిస్తాను, దేవుని సంతోషిస్తాను జ్ఞాపకం చేయొచ్చు. ఏంటి అంటే ఆయన మన పక్షాన కార్యం చేసిన వాడు, నిన్ను బలపరిచిన వాడు దేవుడు, నిన్ను స్థిరపరిచేవాడు దేవుడు, నీ పక్షాన కార్యం చేసిన వాడు దేవుడు. కాబట్టి ప్రతి విషయంలో దేవుని సన్నిధిలో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని యొక్క చిత్తము. మన విషయంలో దేవుని యొక్క చిత్తం ఇది. నీకు ఆశీర్వాదం వచ్చిన ఆశీర్వాదం రాకపోయినా నువ్వు దేవుని సందులో దేవుని యొక్క నామమును స్తుతించిన వాని ఉండాలి. నువ్వు దీవెనలు పొందుకున్న దీవెనలు పొందుకోపోయినా దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క నామమును స్తుతించిన వాని ఉండాలి. ఆయన నామమును గణపరచమని ఉండాలి. దేవుని సందులో సంతోషించమని ఉండాలి. ప్రతి విషయం. యోబు గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే యోబు సమస్తం పోగొట్టుకున్నాడు. తన పిల్లలు పోగొట్టుకున్నాడు, తన ఆశీర్వాదం పోగొట్టుకున్నాడు, ఆస్తిపాస్తులు పోగొట్టుకున్నాడు, తన యొక్క పనివారిని పోగొట్టుకున్నాడు, చివరికి తన భార్య కూడా ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయింది. కానీ యోబు పలికిన మాట ఏమిటంటే దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవునికి స్తోత్రం అన్నాడు. ప్రతి విషయంలో ఆయన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వాడికి కనబడ్డాడు. ప్రతి విషయం
దావీదు గురించి జ్ఞాపకం చేసుకుంటే దావీదు కూడా ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వాడికి కనబడ్డాడు. కృతజ్ఞతాస్తుతులు. దావీదు అరణ్యంలో తిరిగినప్పుడు దేవునికి స్తుతులు చెల్లించాడు కీర్తనలు పాడుతూ. రాజైన సౌలు అతను చంపాలని తరుముతున్నప్పుడు తన ప్రాణం కాపాడుకొని దేవుని స్తుతించిన వాడు కనబడ్డాడు. రాజైన తర్వాత కూడా దేవుని స్తుతించిన వాడి కనబడ్డాడు. ఈరోజు ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. దేవుని యొక్క చిత్తం. ఇలాగూ చేసిన వాడు నిరంతరం నిలిచిన వాడు ఉంటాడు. వాడు పడిపోడు, నాశనమైపోడు. వాడి జీవితము నాశనకరమైన పరిస్థితికి వెళ్ళిపోడు, ఉన్నది పోగొట్టుకోడు. వాడు స్థిరపరచబడిన వాడిని ఉంటాడు. ఎవరంటే దేవుని యొక్క సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించినాడు. ఈ విషయంలో ప్రతి విషయంలో. ఈరోజు చాలా మంది సన్నిధిలో సాక్ష్యాలు చెప్తుంటారు. ఎప్పుడు చెప్తారంటే వ్యాపారం ఫలింపు లేనప్పుడే సాక్ష్యం చెప్తారు, కుటుంబ పరిస్థితి బాగాలేనప్పుడే సాక్ష్యం చెప్తారు, ఏదో ఒకటి రానినప్పుడే సాక్ష్యం చెప్తారు. కానీ వ్యాపారము ఫలింపైనప్పుడు దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్పరు, దేవుని కృతజ్ఞతలు చెప్పరు. ఏదో ఒకటి దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకున్న వాని ఉంటే దాని గురించి దేవుని యొక్క సన్నిధిలో సాక్ష్యం చెప్పిన వారికి కనబడదు. మనుష్యుడికి లేనప్పుడే మనుషుడు సాక్షి చెప్తుంటాడు, కానీ మనుష్యుడు పొందుకున్నప్పుడు మాత్రము దేవుని సన్నిధిలో సాక్షిగా నిలబడాడు. కానీ దేవుడు అంటున్నాడు, ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నీకు లేనప్పుడు నువ్వు కృతజ్ఞతలు చెల్లించు, నువ్వు పొందుకున్నప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క చిత్తము జరిగించిన వాడు నిరంతరము నిలుచును. దేవుని సన్నిధిలో మన పట్ల దేవుని యొక్క చిత్తము ఏంటి? ఆ చిత్తం అంటే మొదటిగా అంటున్నాడు, మనం పరిశుద్ధత కలిగిన వారిగా జీవించుటే దేవుని యొక్క చిత్తం. రెండోది అంటున్నాడు, ప్రతి విషయంలో దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటే దేవుని యొక్క చిత్తమని జ్ఞాపకం చేయుచున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మాటను జ్ఞాపకం చేసుకున్నా. అపోస్తలుడైన పౌలు రోమియో సంఘానికి రాస్తున్న 12వ అధ్యాయములో 2వ వచనంలో ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమైనను అనుకూలమును సంపూర్ణమైన ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మరి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి. ఏటి దేవుని యొక్క చిత్తం అంటే ఇక్కడ అంటున్నాడు, పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మరి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి. ఏం పొందాలంట? రూపాంతరము పొందాలి. రూపాంతరం సంపూర్ణముగా మార్చబడిన వారి ఉండాలి. సంపూర్ణముగా దేవుని మీద ఆధారపడిన వారికి ఉండాలి. రూపాంతరం మహిమతో నింపబడిన వానిగా, దేవుని ఒక బిడ్డగా నీవు కనబడాలి. దేవుని ఒక బిడ్డగా నీవు ఇతరులకు కనబడిన వాని ఉండాలి. ఇతరులు చూస్తే నిజంగా వీరు దేవుని ఒక బిడ్డలని చెప్పేవారు. అందుకే అంటున్నాడు, మీ మనస్సు మరి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి. మార్పు చెందిన వారి ఉండాలి. మారు మనసు పొందిన వాని ఉండాలి. రూపాంతరము చెందిన వాని ఉన్న దేవుడు జ్ఞాపకం చేయొచ్చు. రూపాంతరం అని ఏటి? క్రీస్తు ఒక స్వరూపములో నీవు మార్చబడిన వాని ఉండాలి. హల్లెలూయా. దేవుని యొక్క చిత్తం ఏమిటంటే క్రీస్తు ఒక స్వరూపములో నువ్వు మార్చబడాలి. ఒక శిష్యులు యేసు క్రీస్తుతో ఆయన పరిచర్యలో కొనసాగారు. ఎక్కడికి వెళ్ళిన వారు యేసు ప్రభు వెళ్తుండేవారు. యేసుతో వారు కొన్ని సంవత్సరాలు జీవించారు. యేసు గత్సెమనే వనములో ఆఖరి దినాల్లో ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆ రోజు ఆయన పట్టబడతాడు. పట్టబడే సమయంలో శిష్యులు కూడా ఆయనతో ఉన్నారు. ఆయన ప్రార్థన ముగించిన తర్వాత ఆయనను పట్టుకోవడానికి బంటులు అక్కడికి వచ్చినట్లు జ్ఞాపకం చేయబడుతుంది. వారితో పాటు కూడా ఎవరు వచ్చారంటే ఇష్కరేతు యోధా వచ్చారు. రోమి సైన్యం వరకు వచ్చింది.
యాజకులు వచ్చారు. వారిని యేసు ప్రభుని పట్టుకోవడానికి వారు వచ్చినప్పుడు యేసు ప్రభుని అప్పగించాలి అని ఇస్కరియోతు వారిని తీసుకొని వచ్చినప్పుడు వారు గుర్తుపట్టలేకపోయారంట. ఎవరిని? వీరిలో యేసు ప్రభు ఎవరు, యేసు ప్రభు ఎవరు అని గుర్తుపెట్టలేకపోయారు. కారణం ఏమిటంటే వారందరూ కూడా క్రీస్తులాగా మార్పు చెందిన వారి కనబడ్డారు. హల్లెలూయా. యేసు ప్రభుతో ఉన్న వారందరూ కూడా మార్పు చెందిన వారి కనబడరు. ఎలాగా? యేసు ప్రభులాగా వారు కనబడ్డారు. వారందరూ కూడా యేసు ప్రభులాగే కనబడ్డ వారు చూచి ఎవరో యేసు ప్రభు అని గుర్తలేకపోయారు. అప్పుడు ఇస్కరియోతు యేసు ప్రభుని ముద్దు పెట్టుకున్నప్పుడు ఆయనే యేసు ప్రభుని వారు గమనించి ఆయన పట్టుకున్న వారి కనబడ్డారు. రూపాంతరం పొందుదంటే ఈరోజు క్రీస్తులాగా మనము మారుతాం. యేసు క్రీస్తులాగా మనము మార్పు చెందుతాం. మన ప్రవర్తన, మన జీవిత విధానము, మన మాట తీరు, మన నడవడి ప్రతిదీ కూడా యేసు క్రీస్తు లాగా రూపాంతరము పొందుతాం. ఆయనలాగా మన రూపాంతరం పొందిన వారిని. అది దేవుని యొక్క చిత్తము. ఈరోజు దేవుని యొక్క చిత్తం ఏమిటంటే మనము క్రీస్తులాగా రూపాంతరము పొందిన వాని ఉండాలి, క్రీస్తులాగా మార్చబడిన వాని ఉండాలి. అది దేవుని యొక్క చిత్తం. హల్లెలూయా. ఈరోజు యేసులాగా మార్పు చెందిన వారిని ఉంటున్నామా? యేసు ప్రభులాగా రూపాంతరం చెందిన వారికి ఉంటున్నామా? ఆయనలాగా నడిచే ఉంటున్నామా? ఆయనలాగా మన జీవిత విధానాన్ని కొనసాగించే వారికి ఉంటున్నామా? చాలా తక్కువ. కానీ ప్రభు ఏమంటున్నాడంటే దేవుని యొక్క చిత్తమును నెరవేర్చిన వాడు నిరంతరము నిలుచును. వాడు పడిపోడు, నశించిపోడు, నాశనం అయిపోడు, పాడైపోయిన పరిస్థితులు ఉండడు. వాడు స్థిరముగా నిలబడతాడు. ఎవరంటే దేవుని యొక్క చిత్తమును జరిగించాడు. కాబట్టి దేవుని యొక్క చిత్తం మన పట్ల ఏమైందంటే మనం పరిశుద్ధత కలిగిన వారిగా జీవించుట, ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుట. మూడో విషయం ఏంటంటే మనము మారు మనసు పొంది ఏం పొందాలంట? రూపాంతరము పొందిన వారి ఉండాలి. ఏం పొందిన వారు ఉండాలంటే రూపాంతరం పొందిన వారి ఉండాలి. దేవుడు జ్ఞాపకం చేయించున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం మాట జ్ఞాపకం చేసుకుందాం. మనుషులను సంతోషపెట్టువారు చేయునట్లు కంటికి కనబడుటే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించుచు మనుషులకు చేసినట్లు కాక ప్రభునకు చేసినట్టి ఇష్టపూర్వకమైన సేవ చేయుడి. ఎలా చేయాలంట? ఇష్టపూర్వకముగా సేవ చేయాలి. అది దేవుని యొక్క చిత్తం. మనుషుల యొక్క కంటికి కనబడేటట్లు కాదు, మనుషు యొక్క కంటికి కనబడినట్లు మనం చేసిన వారికి ఉండకూడదు. అందుకంటున్నా మనుషులు సంతోషపెట్టువారు. ఎవరిని? మనుషులను సంతోషపెట్టువారు చేయునట్లు కంటికి కనబడటి కాక క్రీస్తు దాసులను ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టు ఇష్టపూర్వకముగా సేవ చేయుడి. ఇది దేవుని యొక్క చిత్తం. ఏంటి దేవుని యొక్క చిత్తం అంటే మనఃపూర్వకముగా మనం జరిగించిన వాని ఉండాలి. ఏంటి మనఃపూర్వకంగా జరిగించాలంటే దేవుని యొక్క సేవ, ప్రభు ఒక సేవ మనస్ఫూర్తిగా ఇష్టపూర్వకముగా చేసిన వాని మనం జ్ఞాపకం చేయించున్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క చిత్తం ఏమిటంటే మనము దేవుని యొక్క సన్నిధిలో మనము చేయించున్న సేవ ఇష్టపూర్వకంగా చేసిన వాని ఉండాలి. అది దేవుని యొక్క చిత్తము. ఈరోజు చాలా మంది దేవుని యొక్క చిత్త ప్రకారము చేసిన వారి ఉండాలి, దేవుని యొక్క ఇష్ట ప్రకారం చేసిన వారికి ఉండాలి, దేవుని యొక్క ఇష్ట ప్రకారం చేయడానికి ఇష్టపడరు. చాలా మంది మనుషులకు కనపరచాలని, మనుషులకు చూపించాలని చేసిన వారు చాలా మంది కనబడుతుంటారు. అది దేవుని యొక్క చిత్తము కానే కాదు. అది దేవుని యొక్క దృష్టిలో దేవుని యొక్క చిత్తము కాదు. ఈరోజు మనుషులకు సంతోష పెట్టాలని చేసిన వాడు పాడైపోతాడు. ఈరోజు మనుషులకు సంతోష పెట్టాలని
చేసిన వాడు జీవితాన్ని పాడు చేసుకుంటాడు. వాడు స్థిరంగా నిలవలేడు, పడిపోతాడు, పాడైపోతాడు, ఎక్కడో ఒక స్థలంలో పడిపోతాడు, ఎక్కడో ఒక చోటు పడిపోయి నాశనం అయిపోతాడు. కానీ దేవుని యొక్క చిత్తమును జరిగించిన వాడు నిరంతరము నిలుస్తాడంట. పడిపోడు, లేక పాడైపోడు, చెదిరిపోయిన వాడిని ఉంటాడు, స్థిరముగా నిలబడతాడు. ఎప్పుడు అంటే దేవుని యొక్క చిత్తం. దేవుని యొక్క చిత్తం ఏమిటంటే దేవుణ్ణి సంతోషపరిచినట్లు ఇష్టపూర్వకముగా మనం దేవుని యొక్క సేవను చేసినవని. ఇష్టపూర్వకముగా, బలవంతముగా కాదు, బలవంతముగా కాదు. ఈరోజు నీవు ప్రార్థన, ఆదివారం ప్రార్థన అంటే దేవుని యొక్క సన్నిధిలో ఇష్టపూర్వకంగా నువ్వు ఏం చేయాలంటే, చాలామంది ఏం చేయాలంటే దేవుని యొక్క మందికి వెళ్ళి దేవుని యొక్క మంది నేను తుడిచిపెట్టాలి, దేవుని యొక్క మందిని కడగాలి, లేకపోతే దేవుని యొక్క మందిలో ప్రతిదీ కూడా నేను సమకూర్చాలి, అన్నీ కూడా వేసి రావాలని ఆలోచన కలిగిన వారు ఉంటారు. ఈరోజు మనుషులకు చెప్పినా వారు చేయలేని వారు చాలామంది కనబడతారు. చాలామంది చేసిన బలవంతముగా చేసిన వారు కనబడతారు. కాదు నేను దేవించాను. ఈరోజు దేవుని యొక్క సేవ చేసిన వాడు, దేవుని యొక్క పని చేసిన వాడు, దేవుని యొక్క సన్నిధిలో కనబడిన వాడు వాడి ఇష్టపూర్వకముగా చేయాలి. పూర్వకముగా నువ్వు దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క పనులు చేసినప్పుడు మనుషులు సంతోష పెట్టాలని కాక దేవునికి సంతోష పెట్టాలని సంఘ కాపరి అయినా విశ్వాసులైనా ఎవరైనా సరే దేవునికి సంతోష పెట్టవలసిన కార్యములను చేసిన వాని ఉంటే వారు నిరంతరము నిలుస్తారు, పడిపోరు, పాడైపోరు. కాబట్టి దేవుని యొక్క చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును, వాడు పడిపోడు, పాడైపోడు, నాశమైపోడు. కాబట్టి మన పట్ల దేవుని యొక్క చిత్తం ఏమిటంటే పరిశుద్ధత కలిగిన వారిగా మనము బ్రతుకుట, ప్రతి విషయంలో కృతజ్ఞత స్తుతులు చెల్లించుట, మన మనస్సును రూపాంతరము పొందిన వానిగా ఉండుట. దేవుని యొక్క పనులు ఎలా చేసిన వాని ఉండాలంటే దేవుని సంతోషపరిచినట్లు, దేవుని యొక్క నామాన్ని మహిమపరిచినట్టు మనం ఏం చేయాలంటే కార్యములను చేసిన వాని ఉండాలని దేవుడు జ్ఞాపకము చేయించున్నాడు. అప్పుడే మనం దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడిన వారిగా, దేవుని సన్నిధిలో దీవించబడిన వారి ఉంటామని జ్ఞాపకం చేయించున్నాడు. కాబట్టి పేతురు రాసిన పత్రికలో కూడా దేవుని యొక్క దాసుడు అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో కూడా ఒక మాటని జ్ఞాపకం చేయించున్నాడు. ఏమని తెలియపరుచునంటే దేవుని యొక్క చిత్తము అలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహు మంచిది అని జ్ఞాపకం చేయించున్నాడు. ఏంటి? దేవుని చిత్తము అలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహు మంచిదని జ్ఞాపకం చేయించున్నాడు. కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుట అది దేవుని యొక్క చిత్తమని దేవుడు జ్ఞాపకం చేయించున్నాడు. ఏంటి దేవుని యొక్క చిత్తం అంటే? కీడు చేసి శ్రమపడుట కాదు. ఈరోజు చాలా మంది కీడు చేయాలని ఆలోచన కలిగిన వారు ఉంటారు, ఇతర పట్ల కీడు చేయాలని ఆలోచన కలిగి ఉంటారు, ఇతరుల్ని పడగొట్టాలని ఆలోచన కలిగిన వారు ఉంటారు, వారి పైకి వెళ్లకుండా ఇంకా కిందకు లాగేవాలని ఆలోచన కలిగిన వారు ఉంటారు. కీడు, చాలా మంది కీడు చేయడానికి ఇష్టపడుతుంటారు, కీడు చేసే వారికి కనబడుతుంటారు. మనుషుడు ఒకవేళ అభివృద్ధి నొందిన వారి ఉంటే వాడికి కీడు చేయాలి, ఎలాగ కీడు చేయాలని ఆలోచన కలిగిన వారికి ఉంటారు, ఎలాగ కీడు కల్పించాలని తలంపులు కలిగిన వారికి ఉంటారు. కీడు. ఈరోజు దేవుని యొక్క లేఖనం చేత భక్తుడైన పేతురు గారు అంటున్నారు, కీడు చేసి శ్రమపడిన దానికంటే నువ్వు మేలు చేసి శ్రమపడుట మంచిది, అది దేవుని యొక్క చిత్తము. మేలు చేసి శ్రమపడుట, కీడు చేసి శ్రమపడదానికంటేను మేలు చేసి శ్రమపడుట బహు మంచిదని దేవుడు తన ఒక లేఖనం చేత మాట్లాడుచున్నాడు. దేవుని సంగమా, ఈరోజు యేసు క్రీస్తు గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసు క్రీస్తు గురించి మనం ఆలోచిస్తే ఆయన మేలు చేసి శ్రమపడిన వాడిగా కనబడుచున్నాడు. కీడు చేసి కాదు, మేలు చేసి ఇతరులను రక్షించి, ఈరోజు పాపులుగా జీవితం కొనసాగిస్తున్న మనలను, దుష్టులుగా దుర్మార్గులుగా జీవితాన్ని కొనసాగిస్తున్న మనలను, నరకానికి పాత్రులుగా
సమీపముగా దగ్గరగా ఉన్న మనలను, సాతాను యొక్క వశములో, సాతాను యొక్క చేతిలో ఉన్న మనలను దేవుడు రక్షించిన వాడిగా, దేవుడు కాపాడిన వాడిగా కనబడ్డాడు. ఎలాగా? కీడు చేశా. ఈరోజు చాలా మంది మాట్లాడుతుంటారు, ఫలానా దేవత, ఫలానా దేవుడు ఫలానా వారిని చంపేశారు, లోక కళ్యాణం అని చెప్తుంటారు. కాదు, కీడు చేసి శ్రమపడటం మంచిది కాదు. అందుకే ఇక్కడ అంటున్నాడు, కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడటం మంచిది. మేలు. ఈరోజు ఒకరిని రక్షించడానికి నీవు శ్రమపడు, అది దేవుని యొక్క చిత్తం. యేసు ప్రభు ఆ రీతిగా శ్రమపడ్డాడు లోకాన్ని రక్షించడానికి. ఆయన మనుషులను చంపడానికి రాలేదు. యేసు ప్రభు మనుషులను పాడు చేయడానికి రాలేదు. యేసు ప్రభు మనుషులను నాశనం చేయడానికి రాలేదు ఆయన. ఈరోజు భూమి మీద చాలా మంది ఉన్నారు, నాశనం చేసిన వారికి కనబడుతుంటారు, చంపిన వారికి కనబడుతుంటారు, ఇతరులను పాడు చేసిన వారికి కనబడుతుంటారు. కానీ యేసు ప్రభు మాత్రం ఆయన భూమి మీదకి మనుషులను చంపడానికి రాలేదు. ఆయన మనుషులను పాడు చేయడం రాలేదు, మనుషులను నాశనం చేయడం రాలేదు. ఆయన మనుషులను రక్షించడానికి వచ్చాడు. హల్లెలూయా. మనుషులను కాపాడడానికి వచ్చాడు ఆయన. మనుషులను పాపపు బ్రతుకులో నుంచి విడిపించడానికి వచ్చాడు ఆయన. సాతాను యొక్క వశంలో నుంచి విడిపించడానికి వచ్చాడు ఆయన. సాతాను యొక్క బంధకం నుంచి విడిపించడానికి వచ్చాడు ఆయన. నిత్య జీవానికి మార్గం చూపించడానికి వచ్చాడు ఆయన. నిత్య జీవమునకు మార్గదర్శిగా ఉన్నాడు ఆయన. పరలోకానికి నడిపించడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. ఏ పరలోక రాజ్యం అయితే మనుషులు పోగొట్టుకున్నాడు, ఏ మహిమ కలిగిన స్వరూపమునైతే మనుషులు పోగొట్టుకున్నాడు, ఏ మహిమ కలిగిన సావాసం అయితే మనుషులు పోగొట్టుకున్నాడు, మరలా దేవాది దేవుని ద్వారా అట్టి సావాసం పొందుకోవడానికి, అట్టి మహిమ కలిగిన స్థితిలో ఉండడానికి దేవాది దేవుడు ఎక్కడికి వచ్చాడంటే భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చిన ఆయన ఏం పడ్డాడు చెప్పండి? శ్రమ పడ్డాడు, కష్టపడ్డాడు. ఆయన ఎంత శ్రమ పడ్డాడంటే, ఎంత కష్టపడ్డాడంటే మనం ఆలోచించలేం. దేవుని సంగమా, అంత కష్టం అనుభవించాడు ఆయన. అంత కష్టం. నలగొట్టబడ్డాడు ఆయన. స్వరూపము లేని వారిగా మారిపోయాడు. ఆయన వీపంట దున్నబడ్డాదంట, చారులుగా మారిపోయిందంట. చాలాగా మారిపోయింది. ఆ రోమా సైనికులు యేసు ప్రభు ఒక దేహం మీద కొట్టిన యొక్క కొరడాలు, వాటికి ఏంటంటే మేకులు వాటికి ఏర్పాటు చేశారు. ఒక్కసారి వారు కొట్టి ఇలా లాగితే మాంసముతో కూడా వచ్చేసి అంతగా శ్రమ పడ్డాడు, అంతగా కష్టపడ్డాడు యేసు ప్రభు. నీ కొరకు నా కొరకు ఆఖరి రక్తము బట్టు వరకు ఆయన కాల్చిన వాడు కనబడుతున్నాడు. ఏంటి అంటే శ్రమపడి మేలు చేయుట. నేను శ్రమపడైనా నా బిడ్డలను రక్షించాలి. నేను నలిగిపోయినా నా బిడ్డలను రక్షించాలి. నేను బలహీనత చెందైనా నా సంతానం నేను రక్షించాలి. వారికి జీవ మార్గమును వారికి నేర్పించాలి, తెలియపరచాలి. జీవపోటు యొద్దకు వారిని నడిపించాలి. నిత్య జీవ మార్గమును వారికి తెలియపరచాలని యేసు ప్రభు శ్రమపడిన వాడికి కనబడ్డాడు. హల్లెలూయా. అందుకే అంటున్నాను, దేవుని యొక్క చిత్తం అలాగునేలా కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే మంచిదంటున్నాడు. బహు మంచిదంట. ఈరోజు ఒకరిని రక్షించడానికి మనం శ్రమపడుట, అది దేవుని యొక్క చిత్తం. ఈరోజు మనల్ని బట్టి అనేక మంది ఏమైపోతున్నారు? పాడైపోతున్నారు. మనల్ని బట్టి అనేక మంది నాశనం అయిపోతున్నారు. మనల్ని బట్టి దేవుని యొక్క నామము దూషించబడినట్లు కనబడుతుంది. ఎందుకంటే మనము మేలు చేసిన వారిగా ఉన్నాం, శ్రమపడి మేలు చేసిన వారిగా ఉన్నాం. కీడు చేసిన వారికి అయితే మనం కనబడతాం, కానీ మేలు చేసిన వారికి మనము ఉన్నాం. కానీ దేవుని యొక్క దేవుని యొక్క చిత్తం ఏమిటంటే శ్రమపడి మేలు చేయుట
బహు మంచిది. ఈరోజు యేసు ప్రభు నీ కొరకు నా కొరకు ఆయన శ్రమపడి మేలు చేసిన వారికి కనబడుతుంది. ఏంటా మేలంటే మనం దేవుని యొక్క రాజ్యాన్ని పొందుకున్నాము. ఏంటా మేలంటే నిత్య దేవుణ్ణి మనం సంపాదించుకున్నాం. ఏంటా మేలంటే జీవపు మార్గమును మనం తెలుసుకున్నాం. ఏంటా మేలంటే నిజమైన దేవుడు ఎవరో అని మనం తెలుసుకున్నాం. ఎవరు నిజమైన దేవుడు అంటే శ్రమపడి మేలు చేయుట, శ్రమపడి మేలు చేయుట. ఈరోజు దేవుడు నీ కొరకు నా కొరకు శ్రమపడినవాడు, నీ కొరకు నా కొరకు కష్టం అనుభవించినవాడు. ఆయన అంటున్నాడు, నీ చింత యావత్తు నా మీద వేయండి, నీ చింత యావత్తు నా మీద వేయండి. మన చింతను భరించిన వాడైనా, మన కష్టాలను భరించిన వాడైనా, మన ఇబ్బందులు భరించిన వాడైనా, మన శ్రమలను భరించిన వాడైనా. కాబట్టి ఈరోజు శ్రమపడి మేలు చేయుట బహు మంచిది. కాబట్టి క్రైస్తవులుగా ఉన్న మనము యేసు క్రీస్తు మనకు నేర్పిన నిదర్శనం, యేసు క్రీస్తు మనకు నేర్పిన సత్యం ఏమిటంటే శ్రమపడి మేలు పొందుట. అది బహు మంచిదని జ్ఞాపకం చేయుచున్నాడు. అది దేవుని యొక్క చిత్తం. అందుకే దేవుని యొక్క చిత్తమును జరిగించినవాడు, దేవుని యొక్క చిత్తమును జరిగించినవాడు, దేవుని యొక్క చిత్తమును చేసినవాడు, దేవుని యొక్క చిత్తమును చేయడానికి ఇష్టపడినవాడు, వాడు నిరంతరము నిలుచును. లోకము దాని ఆశ గతించిపో. ఒకానొక దినము లోకము లోకాశలు గతించిపోతాయి. కానీ దేవుని యొక్క చిత్తమును జరిగించిన వాడు నిరంతరము నిలుస్తాడంట. వాడు పడిపోడు, నాశనం అయిపోడు, లేకపోతే చీకటి కలిగిన పరిస్థితులు పడిపోడు, కష్టకరమైన పరిస్థితులు పడిపోడు, లేకపోతే ఇంకేదో భయంకరమైన పరిస్థితులు పడిపోయిన వాడిగా ఉండడు. ఎవరంటే దేవుని యొక్క చిత్తమును చేసినవాడు. ఆయన నిరంతరము నిలుస్తాడు. కాబట్టి దేవుని యొక్క చిత్తము మన పట్ల ఏమైందంటే పరిశుద్ధత కలిగి ఉండుట, జారత్వమును మనము దూరం చేస్తున్నాం. ఏంటి దేవుని యొక్క చిత్తం అంటే పరిశుద్ధత కలిగిన వారికి ఉండుట. అది దేవుని యొక్క చిత్తం అని దేవుడు జ్ఞాపకం చేయొచ్చు. దేవుని యొక్క చిత్తం ఏమిటంటే ప్రతి విషయములో దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుట, మన మనస్సును మరి ఎక్కువగా మనకి క్రీస్తులాగా మార్పు చెందుట. అది దేవుని యొక్క చిత్తం. మనుషులను సంతోషపెట్టిన వారిగా కాక దేవుణ్ణి సంతోషపెట్టినట్లు ఇష్టపూర్వకముగా దేవుని యొక్క సేవ చేయుట. అది దేవుని యొక్క చిత్తము. మేలు చేసి శ్రమపడుట, మేలు చేసి ఇతరులకు మేలు చేసి శ్రమపడుట అది బహు మంచిదని దేవుడు జ్ఞాపకం చేయుచున్నాడు. ఈ దేవుని యొక్క చిత్తము మనము కొనసాగించినలా, మనము మన జీవితంలో జరిగించినలా, మన పట్ల దేవుని యొక్క చిత్తము ఉన్న వీటిని మనము చేసినలా మనం ఏం పొందుకోగలమంటే దేవుని యొక్క కార్యం చూడగలము. అంతేకాదు దేవుని చేత ఆశీర్వదించబడిన వారి ఉంటాం, దేవుని చేత దేవుని యొక్క దీవెనను పొందుకున్నవాని ఉంటాం. ఆయన చిత్తము నెరవేర్చిన వాడిని దేవుడు ఇప్పుడు కూడా విడిచిపెట్టాడు. ఎన్నడూ కూడా దేవుడు వారిని మరిచిపోడు. ఈరోజు దేవుని యొక్క చిత్తమును జరిగించిన వాడు ఆశీర్వాదకరం ఉంటాడు, దీవెనకరం ఉంటాడు, అభివృద్ధి పొందిన వాడి ఉంటాడు, పడిపోకుండా స్థిరపరచబడిన వాడి ఉంటాడు, నశించిపోకుండా బలమైన రీతిగా స్థిరపరచబడిన వాడి ఉంటాడు, పాడైపోకుండా వాడు బలముగా స్థిరముగా నిలబడిన వాడి ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం ఆలోచిద్దాం, మన జీవితాల్లో మనం పరిశోధన పరీక్ష చేసుకుందాం. నిజానికి దేవుని యొక్క చిత్తమును నేను జరిగించిన వాని ఉన్నానా? నిజానికి దేవుని యొక్క చిత్తమును నా జీవితము నేను కొనసాగించిన వాని ఉన్నానా? దేవుని యొక్క చిత్త ప్రకారము నేను జీవించిన వాని ఉన్నానా? ఈరోజు దేవుడు మాట్లాడే మాటలు విన్న మనము ఈ మాటల ప్రకారం నా జీవితాన్ని కొనసాగించిన వాని ఉన్నానా లేదా అనే విషయాన్ని మనం ఆలోచిద్దాం. ఒకరు ఈ రీతిగా నడవలేనట్లయితే ఇకనైనా దేవుని యొక్క చిత్తమును జరిగించినట్లు, దేవుని యొక్క చిత్తమును మన జీవితంలో మనం నెరవేర్చినట్లు ఈ రీతిగా జీవిద్దాం, బ్రతుకుదాం. దేవుని యొక్క సకల ఆశీర్వాదములను, ఆయన దీవెనలను పొందుకొని ఆయన సన్నిధిలో మనం ముందుకు సాగుతాం. దేవుడు ఈ మాటలన్నింటిలో వినికుడిలో ఆస్వాదించి దీవించును గాక. ఆమేన్. ఈ ప్రార్థన చేసుకుని దేవుడిలో మనం ముందుకు సాగుతాం. మహాగణుడ, మహోత్తమేశ్వర, సర్వాధికారి, సర్వశక్తుడా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, అద్భుత కార్యం చేసిన మా దేవా నీకు స్తోత్రములు. తండ్రి,
ఈ దినము ప్రభువా నీ యొక్క లేఖనం చేత మాతో మాట్లాడిన నీ మాటలు బట్టి ప్రభువా నీకు స్తోత్రములు. తండ్రి, నీ చిత్తమును జరిగించిన వాడు నిరంతరము నిలుచునని ప్రభువా నీ లేఖనం చేత మాట్లాడుచున్నావు. అనేకసార్లు ప్రభువా మేము పడిపోయిన వారిగా, అనేకసార్లు ప్రభువా తూలిపోయిన వారిగా, ఆశీర్వాదం పోగొట్టుకున్న వారిగా, దీవెనలు పోగొట్టుకున్న వారిగా మేము కనబడుతుంటాం ప్రభువా. నీ చిత్తము జరిగించలేని వాడు ఆ రీతిగా ఉంటాడని ఈరోజు నీ మాటలతో ప్రభు మాతో మాట్లాడడం మా దేవా. ఆ రీతిగా మేము ఉండక ప్రభు నీ చిత్తమును జరిగిస్తూ నీ చిత్త ప్రకారం ఆ జీవితంలో కొనసాగిస్తూ మేము పడిపోకుండా, తూలిపోకుండా, నశించిపోకుండా ప్రభువా ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా, స్థిరమైన రీతిగా నిలుచున్న వానిగా ప్రభువా మమ్మల్ని మీరు బలపరచండి, స్థిరపరచండి. అండ్ ఈరోజు దేవా మీ యొక్క చిత్తం మా పట్ల ఏమై ఉందో ఈరోజు ప్రభువా నీ మాటల చేత మాతో మాట్లాడిన మా దేవా నీకు స్తోత్రములు. తను ఎన్నో మాటలు విని విడిచిపెట్టక తండ్రి పరిశుద్ధత కలిగి వారు జీవిస్తూ ప్రభువా తండ్రి మేము ప్రభునైనా ప్రతి విషయంలో కృతజ్ఞత స్తుతులు చెల్లించుచు దేవా నీకు సంతోషపెట్టిన వారిగా ప్రభువా మేము కార్యములను చేస్తూ తండ్రి మేలు కొరకు ప్రభువా మేము శ్రమ పడినప్పటికీ కూడా మా జీవితాలను ఆ రీతిగా కొనసాగించిన వారిగా మమ్మల్ని సిద్ధపరచండి దేవ, బలపరచండి. ఈరోజు ప్రభువా నీ చిత్తములను నెరవేర్చిన వారిగా, నీ చిత్త ప్రకారము జీవించిన వారిగా, నీ చిత్తం ఏంటో ప్రభువా దాన్ని మేము గ్రహించి నీ చిత్తం మా జీవితంలో నెరవేరుస్తూ ప్రభువా స్థిరపరిచిన బిడ్డలుగా తండ్రి పడిపోకుండా, తూలిపోకుండా, నశించిపోకుండా స్థిరముగా నిలబడిన వారిగా మమ్మల్ని సిద్ధపరచండి, బలపరచండి. దేవ ఈ దినం ప్రభా నీ మాటలు విన్న ప్రతి ఒక్కరిని ప్రభా మీరు దర్శించండి. ఇన్న మాటలు బట్టి ప్రభా మీరు దీవించిన ఆస్వాదించండి. ప్రభు మాటలు ప్రతి ఒక్కరి ప్రభువా మీరు స్పర్శించిన ప్రభువా నీ చిత్తమును జరిగించే బిడ్డలుగా తండ్రి ప్రతి ఒక్కరిని బలపరచండి, స్థిరపరచండి. నీ చిత్త ప్రకారం జీవిస్తూ వారు పొందవలసిన మేళ్లను దీవెనగా ఇచ్చేయండి. విశేషంగా ప్రభు సంఘాన్ని జ్ఞాపకం చేసుకుని సంఘబడిని దర్శించండి, బలపరచండి ప్రభు. అనారోగ్యతో బాధపరచని తాకి బలమును, శక్తిని, ఆరోగ్యం ఇచ్చేయండి. ఈ సన్నిధి కాపుదల ప్రతి ఒక్కరికి ప్రభువా మీరు అనుగ్రహించి ప్రాణం చేయించుకున్నాం. ఎవరు కూడా ప్రభువా బలహీనతలు పడిపోకుండా ప్రతి ఒక్కరి ప్రభువా మీరు బలమును, శక్తిని దయచేయండి ప్రభువా. ఇక తండ్రి కోవిడ్-19లో ఎంతమంది అయితే బలహీనత చెందుతున్నారో తండ్రి వారందరినీ దర్శించిన ప్రభువా వారిని బలపరచండి, ఆరోగ్యపరచండి ప్రభువా. ఈ గ్రామాన్ని జ్ఞాపకం చేసుకోండి. గ్రామంలో ప్రభువా అలజడులు ప్రభువా మీరు తగ్గించండి. నెమ్మది, శాంతి, సమాధానం దయచేయండి ప్రభువా. నీకు అసాధ్యం ఏమీ లేదు ప్రభువా. శాతాను అనేక రకాలుగా ప్రభువా వాడు తండ్రి అల్లలు చెలరేగినప్పుడు కూడా తండ్రి అల్లలు ప్రభు వారు చెలరేగించేటప్పుడు కూడా ప్రభు వాటిని నిమ్మలపరిచిన దేవుడు నీవు తండ్రి, వాటిని దూరపరిచిన దేవుడు నీవు తండ్రి. తండ్రి ప్రతి ఒక్క అల్లలతో కూడిన కార్యను ప్రభు మీరు దూరపరచండి. ఈ ప్రాంతాన్ని దర్శించండి, శాంతి సమాధానం నెమ్మదితో ప్రభు మరలా మీరు ఈ యొక్క ప్రాంతాన్ని ప్రభు మీరు దర్శించడం ప్రారంభించుకున్నాం. ప్రతి ఒక్కరు చేసిన బలపరచండి, స్థిరపరచండి. నన్ను కూడా ప్రభు మీరు బలపరిచి, ఆరోగ్యపరిచి, ఆత్మ నడిపించండి, మీ సాక్షిపరచండి. ఇంతవరకు నా ద్వారా మీ వాక్కును బయలుపరచే ప్రభు నన్ను బట్టి మీకు స్తోత్రం ప్రభు. ఇంకా నన్ను బలపరిచి, స్థిరపరచండి. నా ప్రతి ఒక్కరిని దర్శించండి, దీవించండి, ఆస్వాదించండి. మీ సాక్షిగా స్థిరపరచడం ప్రారంభం చేయించు, దీవించండి, ఆస్వాదించండి. ఒకరిని అక్కడైతే మీ అందరం ప్రభు ఎత్తబడిన సిద్ధపరచండి. ఈ నెల ప్రభు మళ్ళీ దగ్గర కూడి స్తుతించి గణపరచి నీకు నామాన్ని మహింపజబిడ్డగా మమ్మల్ని సిద్ధపరచడం ప్రారంభం చేయించు దేవా. ఈ దినమంతా మీ కాపుదల బలం మాకు అనుగ్రహించి మీరే మాత్రం నడిపించి మహింపొందమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి ప్రేమ కుమారుని యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ కన్య సహవాసం ఆయన ప్రేమించి ప్రతి ఒక్కరికి ఈ ఆన్లైన్ లైవ్లో దేవుని యొక్క వాక్యాన్ని వీక్షించిన ప్రతి బిడ్డకు దేవుడు బలపరిచి, స్థిరపరచి దేవుని యొక్క చిత్తమును కొనసాగించి బిడ్డగా దేవుడు స్థిరపరచి ఆయన బలపరిచి తన రాకడ పర్యంతరమైన తోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలమ్మా. దేవుడి మనం దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.